కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా ధరణి ఉందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. ఏ రెవెన్యూ విలేజ్కి పైన ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికి ఉన్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండ నాలుకకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యలను పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది. అధ్యక్ష, భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట. ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి. కొత్త చట్టంపై అందరి సలహాలు తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది. అధ్యక్ష, తర్వాత గౌరవ మంత్రులమందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేసాం. అధ్యక్ష, ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్తో అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది. అధ్యక్ష, చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని, డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయటం. ధరణి పోర్టల్లో తమ భూములు కనిపించకుండా పోయాయని, రైతుల్లో అభద్రతాభావం పెరిగిందన్నారు మంత్రి పొంగులేటి. రైతుల నుంచి లాక్కున్న భూములను తిరిగి వారికి పంచుతామన్నారు. ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో, భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు. అధ్యక్ష, పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. భట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు, ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య. సీలింగ్ యాక్ట్ను తొంగలో తొక్కారని మండిపడ్డారు మంత్రి సీతక్క. ఫామ్ హౌస్ల పేరుతో యాక్టుకు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా గత ప్రభుత్వంలో లాక్కున్నారని, ధరణితో అనేక అక్రమాలు చేశారని ఫైర్ అయ్యారు. వీఆర్ఓలు తప్పులు చేస్తున్నారని, వారికి అధికారాలు తీసేశారని, మరి వాటిని సెట్ చేశారా అని ప్రశ్నించారు. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌస్లతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు
మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతాం. ధరణితో 1000 ఎకరాలు కబ్జా చేశారని చెప్తున్న కాంగ్రెస్ నేతలు మరి ఆ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భూములు ఎవరు కాజేశారు అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారని ప్రశ్నించారు ఆయన. రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములేవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు? ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు,